అంటే అందరూ ఉంటారు, కానీ ఒంటరి అయిన జీవితం. భర్త ఉంటారు పేరుకే, భార్య ఉంటుంది పేరుకే, పిల్లలు ఉంటారు పేరుకే, తల్లి ఉంటుంది పేరుకే, తండ్రి ఉంటారు పేరుకే. కానీ అందరూ ఉండి అదో రకమైనటువంటి ఇదిలో చాలామంది బ్రతికేస్తుంటారు. అటువంటప్పుడు జీవితం మీద విరక్తి చెందిన వారు కూడా చాలామంది ఉంటారు. అందరూ ఉన్నారు, నన్ను ఒంటరిగా చూస్తున్నారు. అందరూ ఉన్నారు, నన్ను ఏకాకిగా చేసేశారు. అందరూ ఒకటి, నేను ప్రత్యేకం ఒకటి. అందరూ ఒకలా ఉన్నారు, నేనేంటి ఇలా ఉన్నాను? నాలో ప్రాబ్లమా, వారిలో ప్రాబ్లమా? ఇలాంటి పరిస్థితులు చాలా ఉంటాయి, చాలా వస్తాయి. అన్నిటికన్నా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఒకవైపు అయితే, ఎటు వెళ్ళాలో తెలియక దారులన్నీ మూసుకుపోయిన పరిస్థితి ఒకటైతే, మనుషులందరూ ఉండి కూడా వెలివేయబడము అంటారు చూశారు, అలా బ్రతకడం చాలా కష్టం, చాలా కష్టం. అనుభవిస్తే తెలుస్తుంది ఆ బాధ, వేదన అనుభవిస్తే తెలుస్తుంది. అదే పరిస్థితుల్లో బైబిల్లో ఒక స్త్రీ కనిపించింది. ఆమె ఆ పరిస్థితులను ఎలా అధిగమించింది చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఆమె దేవుణ్ణి ఎలా మహిమపరిచింది చూస్తే ఆశ్చర్యం అనిపించింది. రండి, ఆ స్త్రీని మీకు పరిచయం చేసి ఆమె చెప్పినటువంటి ఓ సత్యాన్ని మనము ఈరోజు పాటించగలిగితే గొప్ప విజయాన్ని మనం చూస్తాం. ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండం 29వ అధ్యాయాన్ని తీయండి. చూడండి, 35వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. ఆదికాండం 29వ అధ్యాయము 35వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగాను. చాలండి. చదవబడిన మాట చాలా సింపుల్ అనిపించింది కదా? చదవబడిన మాట చాలా ఈజీ అనిపించింది కదా? లేదు. చదవబడిన మాట ఒక వచనమే, ఒక 2.5 లైన్లు మాత్రమే ఉంది. కానీ 2.5 లైన్లు ఉన్న వచనము సుమారుగా కొన్ని సంవత్సరాల మదన, కొన్ని సంవత్సరాల వేదన, కొన్ని సంవత్సరాల బాధ, కొన్ని సంవత్సరాల కన్నీటిమయమైనటువంటి పరిస్థితులు, అంతకు మించి 9 నెలల ప్రయాస, 9 నెలల గర్భము తరువాత పలికిన మాట ఇదే. అంతకు ముందు జన్మించిన కుమారులు, అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు, అంతకు ముందు జీవించినటువంటి సంవత్సరాలు, ఇవన్నీ ఎలా గడిచినాయి అంటే, నేను ముందు చెప్పినట్టుగా వేదన, కష్టము, నష్టము, బాధ, నిందలు, అవమానాలు, నెమ్మది లేని పరిస్థితి ఆమె చవి చూసింది. ఎందుకు అంటే, ఈ మాట పలికిన ఆ స్త్రీ పేరు లేయా. చెప్పండి, లేయా. ఈమె పరిస్థితి ఏమిటి అంటే, ఒక యవన వయసులో ఉన్నటువంటి ఓ యవనస్తుడు తమ బంధువులు మేనమామైనటువంటి ఓ వ్యక్తి దగ్గరకు వచ్చి, మామయ్య నన్ను మా అమ్మ పంపించింది, మీ చెల్లెలు పంపించారు, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, మరి ఏమిస్తావు అంటే, నేను 7 సంవత్సరాలు నీ దగ్గర పని చేస్తాను మామయ్య, మీ అమ్మాయిని ఇవ్వు. సరే అయితేనే 7 సంవత్సరాలు పని చేశాను. ఇంతకీ ఈయన అడిగిన అమ్మాయి ఎవరు అంటే, చిన్న అమ్మాయిని అడిగాడు, పెద్ద అమ్మాయిని కాదు.
ఆచార ప్రకారము పెద్దవారికి అవ్వకుండా చిన్నవారు చేసుకోకూడదు కదా. మగవారు ఎలా చేసుకున్నప్పటికీ కూడా ఆ అమ్మాయిలు పెద్దవాళ్ళు చేసుకోకుండా చిన్నవాళ్ళు చేసుకుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ మామి అయినటువంటి యవనస్తుడు మామి అయినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే రాత్రి పెళ్లి చేసేసి ఆమెను గదిలోనికి పంపించేసి ఉదయం లేచేసరికి చూసేసరికి ఆమె కోరుకున్న స్త్రీ కాదు, కోరుకున్న అమ్మాయి అక్కడ లేదు. మరి ఎవరున్నారు అంటే తన అక్క అయినటువంటి లేయా ఇక్కడ ఉంది. ఆ మామయ్యకు ఉన్నటువంటి పెద్ద కుమార్తెను చీకట్లో పెళ్లి చేసేసాడు వ్యక్తి, చూసుకోలేదు. ఇంకా ఎలాగా పెళ్లి చేసుకున్నాను కదా, ఏంటి ఇలా చేసావు మామయ్య అని అడిగితే ఏం చేయను, ఏం చేయమంటావు అల్లుడు, పెద్ద కుమార్తె కాకుండా చిన్న కుమార్తె చేస్తే మా ఆచారం ఒప్పుకోదు, మాకున్నటువంటి రూల్ అలాంటిది అని చెప్పారు. మరి ఇప్పుడు ఏంటి అంటే నీ చిన్న కుమార్తె మీద కదా నేను మనసు పడింది, నాకు పెద్ద కుమార్తె వద్దు అంటాడు. వద్దంటే కుదరదు, ఇంక పెళ్లి చేసుకున్నావు కదా. మరి ఇప్పుడు ఏంటంటే ఇంకో 7 సంవత్సరాలు పనిచేయైతేనే నేను నా చిన్న కుమార్తెను కూడా నీకు ఇస్తాను అంటాడు. చిన్న కుమార్తెను కూడా ఇస్తాడు. ఇష్టం లేని పెళ్లి చేసినందుకు ఎన్ని కష్టాలు అనుభవించిందో ఆమె. భర్త పేరుకున్నాడు కానీ ప్రేమ పంచలేని భర్తగా ఉండిపోయాడు ఆమె భర్త. భర్త పేరుకున్నాడు కానీ సరి అయిన ప్రేమ పంచలేదండి ఆమెకు, సరి అయిన ప్రేమ పంచలేదు. కట్టుకున్న భర్త, తల్లి, తండ్రి, తోబుట్టువు అందరూ కూడా అదో రకంగా చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఆమెకు, ఎలా ఉంటుంది ఆమెకు? ఏమండి అందరూ ఉన్నారండి, మన చుట్టూ ఉన్నారు, అమ్మ నాన్న అన్నయ్యలు అక్కలు చెల్లెళ్ళు బావలు అందరూ ముందే ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా మాట్లాడకుండగా చిన్న మాట కూడా ఎలా ఉన్నావు, తిన్నావా, ఉన్నావా అని అడగకుండగా నీ కళ్ళ ముందే ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుంది చెప్పండి. లేయా పరిస్థితి కూడా అదే. భర్త అయితే కాపురం చేస్తున్నాడు కానీ ప్రేమనైతే పంచట్లేదు. భర్త అయితే ఉన్నాడు కానీ అందవలసిన ప్రేమ ఈ స్త్రీకి అందలేదు. వేదన, బాధ, అలాగున బాధ అనుభవిస్తూ సుమారుగా కొంతమంది పిల్లలను కన్నదామె. పిల్లలను కన్నదే. రూబేను అని ఒక అతను, ఇంకా మరో 2 కని చివరిగా 4వ కుమారుడు పుట్టాడు. 4వ కుమారుడు పుట్టాడు. అప్పుడు ఈమె ఏమని ప్రార్థించింది, ఏమని పేరు పెడదామనుకుంది, ఆ వచనాన్ని మనం చదివాం. ఏమని? ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అను పేరు పెట్టిందంట. ఏమని పేరు పెట్టింది? యూదా. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము ఈ చిన్న పాయింట్, దేవుని యొక్క స్తుతి, దేవుణ్ణి స్తుతించడం. ఆమె నిందల్లో, వేదనలో, బాధలో, అవమానాలు అన్నీ పక్కన పెట్టి నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను అని అనుకున్నదంట. అందుకని యోధా అని పేరు. యోధా అనే పేరుకి అర్థం ఏంటి? స్తుతి. చెప్పండి, స్తుతి. అందరూ చెప్పాలి. ఉన్న నిందలు, వేదనలు, అవమానాలు, అవహేళనలు అన్నీ పక్కన పెట్టి నా దేవుణ్ణి నేను స్తుతిస్తాననుకొని స్తుతి యూదా అని పేరు పెట్టిందంట. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, అడుగుతున్నాను, నీకున్నటువంటి పరిస్థితుల్లో, నీకున్నటువంటి అవమానాల్లో, నీవు ఎదుర్కొంటున్నటువంటి శోధనలో, నీవు ఎదుర్కొంటున్నటువంటి బాధల్లో వాటన్నిటినీ పక్కన పెట్టి నా దేవుణ్ణి నేను స్తుతిస్తాను. ఎందుకంటే నా దేవుడిచ్చిన రక్షణ గొప్పది, నా దేవుడిచ్చిన జీవితం గొప్పది, నా దేవుడిచ్చిన ఆయుష్ గొప్పది, నా దేవుడిచ్చిన ఆరోగ్యము గొప్పది అని చెప్పి నీ దేవుణ్ణి నీవు స్తుతించగలుగుతున్నావా? మన దేవుణ్ణి మనం స్తుతించగలుగుతున్నావా?
ఆమెకున్నటువంటి ప్రతి అవమానాన్ని, ప్రతి అవహేళనను, ప్రతి బాధను, ప్రతి వేదన పక్కన పెట్టి నా దేవుని నేను స్తుతించదని అనుకొని స్తుతి అనగా యూదా అను పేరు పెట్టిందంట. ఆ పేరు పెట్టి పిలిచిన ప్రతిసారి దేవా నీకు స్తుతి అని చెప్పినట్టే, బాబు యోధా అని పిలిచినప్పుడల్లా దేవా నీకు స్తోత్రం అని చెప్పినట్టే, నా దేవుణ్ణి స్తుతించెదను అనుకొని ఆమెకున్న ప్రతి బాధను మరిచి దేవుణ్ణి స్తుతించెదను అనుకొని యోధా అని పేరు పెట్టిందంట. యోధా అని పేరు పెట్టిందంట. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఈ రాత్రి ఓ గొప్ప అద్భుతమైన సత్యాన్ని మీ హృదయానికి తీసుకుని వస్తాను. జాగ్రత్తగా హృదయంలో భద్రపరచండి. ప్రతి సందర్భంలో మనకు ఉపయోగపడుతుంది. ఏమిటో తెలుసా? స్తుతిలో శక్తి ఉంది. స్తుతిలో శక్తి ఉంది. ఎలా స్తుతిలో శక్తి ఉంది అంటే, ఆమెకు గొప్ప విజయం వచ్చింది. ఆమెకు ఎంత గొప్ప అద్భుతమైన అదృశ్యమైనటువంటి విశేషకరమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఈ భర్త అయినటువంటి లేయా భర్త అయినటువంటి యాకోబు గారికి అనగా ఇశ్రాయేలీలు గారికి 12 మంది కొడుకులు పుట్టారు. ఎంతమంది? అందులో ఎవ్వరికి లేని గొప్ప భాగ్యం ఏంటో తెలుసండి? ఈ యోధా వంశములో నుండి యేసు ప్రభువారు జన్మించారు. స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారు జన్మించిన వంశము ఏదైనా ఉంది అంటే ఇది యోధా వంశము. ఎందుకంటే శక్తివంతమైనది. ఆయన యోధా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. ఆయన యోధాలో స్తుతి, స్తుతిలో శక్తి. ఆ శక్తి ద్వారా ఓ సింహమే రాబోతుంది. ఆయన్ను స్తుతిస్తూ భక్తుడు ఏమంటాడంటే, కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 1వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, స్తుతి చేయుట నీతిమంతులకు శోభస్కరము. ఏంటండి? స్తుతి చేయుట ఎవరికి? నీతిమంతులకు శోభస్కరము. నీతిగా జీవించే వారికి ఓ గొప్ప అద్భుతమైన అదృష్టము ఏదైనా ఉంది అంటే స్తుతి చేయుట. అతి ప్రాముఖ్యమైన పని ఏదైనా ఉంది అంటే స్తుతి చేయుట. అతి విలువైన పని ఏమైనా ఉంది అంటే స్తుతి చేయుట. అతి విశేషకరమైనటువంటి గొప్ప పని ఏమైనా ఉంది అంటే అది స్తుతి చేయుట. ఎంత గొప్ప విషయమో చెబుతానన్నాను కదా, ఈ మాట వినండి. మనుషులుగా మన స్తుతులు కోరుకుంటున్నాడు దేవుడు. విశేషం ఏంటంటే, కోటాను కోట్ల దేవదూతలు ఆ నిత్యత్వములో సింహాసనాసీనుడైన దేవుణ్ణి రేయి పగలు నిత్యము స్తుతిస్తూ స్తుతిస్తూ స్తుతిస్తూనే ఉంటున్నారంట. అటువంటి స్తుతి, శక్తివంతమైన స్తుతి మనకు అనుగ్రహించాడు దేవుడు. ఆ స్తుతిలో ఉన్న శక్తి మనకు తెలిస్తే, ఆ స్తుతిలో ఉన్న శక్తి మనం అనుభవించగలిగితే, నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, గొప్ప విజయము మనదే. కోటాను కోట్ల దేవదూతలు స్తుతించే స్తుతి మన నోట పెట్టాడండి దేవుడు. ఎంత గొప్ప భాగ్యవంతులు మనం, ఎంత గొప్ప భాగ్యవంతులు. ఈ స్తుతి గొప్ప విజయాన్ని ఇస్తుంది అనడానికి రుజువులు చాలా ఉన్నాయి బైబిల్లో. ఓ రుజువును చూపిస్తాను ఈ రాత్రికాల సమయంలో. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదామా? న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుండి. అప్పుడు యూదా వంశస్థులు తమ సహోదరులైన సిమియోనీయులతో, మనము కానానీయులతో యుద్ధము చేయుటకు మా వంతులోనికి మాతో కూడా రండి, మేమును మీతో కూడా మీ వంతులోనికి వచ్చేదమని చెప్పగా సిమియోనీయులు వారితో కూడా పోయిరి.
కానానీయుల మీదికి యూదా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కానానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించెను గనుక వారు బెజేకులో 10,000 మంది పురుషులను హతము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా స్నేహితులారా, ఈ మాట ఎంత గొప్ప శక్తినిచ్చింది మనకు. ఏముంది ఇందులో? ఈ యూదా ప్రజలు సిమియోనీయులతో మాట్లాడుతున్నారంట. ఏమని? మేము యుద్ధానికి వెళ్తున్నాం, మీరు రండి, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు మేము వస్తామంటే సరే అని వారు వీళ్ళతో వచ్చారు. మరలా యూదా వారు కానానీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళారంట. యూదా ప్రజలు వెళ్ళినప్పుడు శక్తివంతమైన స్తుతి జరిగింది. ఆ స్తుతిలో గొప్ప విజయం వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతిలో గొప్ప శక్తి ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎవరితో యుద్ధమాడడానికి వెళ్ళాలనుకున్నా ముందుగా స్తుతి చేసి వెళ్ళు. గొప్ప విజయాన్ని దేవుడు మనకిస్తాడు. నీవు దేవుణ్ణి స్తుతించి నీవు పని ప్రారంభించు, గొప్ప విజయాన్ని దేవుడిస్తాడు. నీవు ఏదైనా పని పూనుకున్నప్పుడు యెహోవాను స్తుతించి, దేవుణ్ణి స్తుతించి పని ప్రారంభించు, ఆ పనిలో గొప్ప విజయం మనదే. ఈ యూదా ప్రజలు అనగా స్తుతించే ప్రజలు యుద్ధానికి వెళ్ళారు. ఆ కానానీయుల్లో 10,000 మందిని కూలగొట్టి గొప్ప విజయాన్ని పొందారు. స్తుతిలో శక్తి ఉంది. స్తుతించడంలో శక్తి ఉంది. ఆ శక్తిని చూసింది ఈ స్త్రీ. ఈ లేయ ఆ శక్తిని చూసి నాకున్న బాధలు అన్నిటిని తీసివేయేది స్తుతే, కాబట్టి నాకు పుట్టిన కుమారునికి స్తుతి యూదా అను పేరు పెడతాను అని చెప్పి స్తుతి అని పేరు పెట్టిందంట. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి సంగమా, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా మనం? స్తుతిలో ఉన్న శక్తి ఉంటే నీ కుటుంబంలో గొప్ప విజయం వస్తుందని తెలుసా నీకు? స్తుతిలో ఉన్న శక్తిని నీవు అనుభవించగలిగితే నీవు నీతిమంతునిగా మార్చి నీకు శోభాస్కరముగా స్తుతి నీకు మారుతుందని తెలుసా? నీకు విలువైన అతి విలువైన పని ఏదైనా ఉందంటే ఆ దేవుణ్ణి స్తుతించడమే అన్న విషయం తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తే ఎంత బాగుంటుందో, దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఓ మంచి మాట మీ హృదయానికి తీసుకుని వచ్చాను. జాగ్రత్తగా వినండి. ఆ లేయ నిందలు అనుభవించి, బాధలు అనుభవించి, ఆ బాధలు నిందల్లో స్తుతించెదను, దేవుణ్ణి స్తుతించెదను అనుకుని స్తుతి అనే పేరు తన కుమారుడికి పెట్టింది. ఎప్పుడు ఆ కుమారుడిని నేను పిలిచినప్పుడల్లా నా దేవుణ్ణి స్తుతిస్తాను అని చెప్పి, ఆ స్తుతి ఎంత గొప్ప విశేషకరమైనటువంటి కృప అనుగ్రహించింది అంటే ఆ యూదా వంశముల నుండి యేసు ప్రభు వచ్చి అంతగా స్తుతి ఉపయోగపడింది. ఆ స్తుతి ఎంతగా ఉపయోగపడిందంటే దేవదూతలకు అనుగ్రహించిన ఆ భాగ్యము మనకు అనుగ్రహించి నీతిమంతులుగా మార్చింది ఆ స్తుతి. ఆ స్తుతి ఎంత గొప్ప విజయాన్ని చేకూర్చింది అంటే కానానీయులతో యుద్ధము వెళ్ళినప్పుడు విజయము పొందినంతగా స్తుతి ఉపయోగపడింది. ఈ మాటలు వింటున్న వారులారా, నీకున్న శ్రమల్లో, నీకున్న వేదనలో, నీవు అనుభవిస్తున్న నిరాశ నిస్పృహల్లో, వెన్నుపోటుల్లో, అనేకుల చేత తోలనాడిన పరిస్థితుల్లో విజయాన్ని చూడగలుగుతావా? విజయాన్ని చూడాలనుకుంటున్నావా? అయితే శుభవార్త, నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు వెళ్ళిపో. ఆ యూదా గోత్రములో పుట్టిన దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే స్తుతిలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని ప్రభు మనకివ్వాలనుకుంటూ ఉండగా, ఆ స్తుతిలో ఉన్న శక్తిని అనుభవించే కృపను, ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించాలనుకుంటూ ఉండగా ఆ శక్తిని పొందుకుందామా? అయితే మోకరించండి, ప్రార్థన